హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈ వీడియోలో అయితే నేను వస్తపూర్ వాటర్ ఫాల్ గురించిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేయబోతున్నానండి. ఫస్ట్ అయితే మేము టెంపుల్కి వెళ్ళాము. రాఖీ అప్పుడు లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, 4 డేస్ హాలిడేస్ ఉండే కదా అప్పుడు. సో మండే రోజు అయితే మేము వాటర్ ఫాల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. మధ్యలో టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము సాయిబాబా టెంపుల్కి అయితే. సో ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత అయితే వాటర్ ఫాల్కి స్టార్ట్ అయ్యాము. ఈ వాటర్ ఫాల్ వచ్చేసి మనకి నిర్మల్ డిస్టిక్ లో ఉంటుంది. మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాము వాటర్ ఫాల్ కి. ఇక్కడ మధ్యలో నిర్మల్ అయితే మేము ఫుడ్ అంతా తీసుకున్నాము. అక్కడ ఫుడ్ దొరకదని చెప్పేసి ఇక్కడ నిర్మల్లో బిర్యానీ పార్సల్ చేయించుకొని తీసుకున్నాము. సో అక్కడ నుంచి ఇంకా మనకి మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఈ వాటర్ ఫాల్కి అయితే మెయిన్ రోడ్ నుంచి మనకి ఒక 10 కిలోమీటర్స్ అలా డిస్టెన్స్ లో అయితే మనకి వాస్తపూర్ వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. మేము గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళాము. లొకేషన్ తెలియదు కదా, సో మ్యాప్ పెట్టుకొని వెళ్ళాము. క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఒక తండలాగా ఉందన్నమాట. అక్కడైతే వాటర్ బాటిల్స్ అవన్నీ తీసుకున్నాము. అక్కడ వాటర్ దొరకపోతే కష్టం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ వాటర్ బాటిల్స్ అవన్నీ తీసుకొని స్టార్ట్ అయ్యాము. దీని తర్వాత అయితే మనకి వాస్తపూర్ విలేజ్ ఉంటుంది. వాస్తపూర్ విలేజ్ పక్కనే ఈ వాటర్ ఫాల్ ఉంది. సో అందుకనే ఈ వాటర్ ఫాల్ కి వాస్తపూర్ వాటర్ ఫాల్ అని పేరు అనమాట. సో వచ్చేసాము వాటర్ ఫాల్ దగ్గరికి అయితే. చాలా జనాలు అయితే ఉన్నారు. ఫుల్ గా లాంగ్ వీకెండ్ కదా, ఫుల్ జనాలు వచ్చారు వాటర్ ఫాల్ దగ్గరికి అయితే. ఇంకా దిగగానే అయితే ఫుల్ వేడైందనమాట, మొత్తం హ్యూమిడిటీ ఉంది. సో మేము జర్నీ చేసి వచ్చేసరికి మాకైతే ఫుల్ ఆకలేసింది. సో అందుకని రాగానే ఫుడ్ తిందామని ఇక్కడ కూర్చున్నాము. మసాలా అంతా కిందికి ఉంటుంది. ఇది ఇలా సపరేట్ పెట్టించారు కదా మసాలా. ఇంకా ఫుడ్ తిన్న తర్వాత అయితే ఇంకా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ నుంచి మేము ఇక్కడ కార్ పార్క్ చేసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. కార్స్ బైక్స్ ఇక్కడే పార్క్ చేయాలి, ముందుకైతే వెళ్ళవు, అక్కడ రోడ్ ఉండదు కాబట్టి. సో ఇక్కడే పార్క్ చేసి వెళ్తున్నాము. జనాలు అయితే ఫుల్ గా వచ్చారు. ఇంకా ఇటు సైడ్ ఉంది అసలు. వచ్చు వాటర్ మంచిగా విడిచేద్దాం. వావ్, విడిచేద్దామా? ఇది వాగు. ఇక్కడ ఈ వాగులోని వాటర్ అక్కడ మనకి వాటర్ ఫాల్ లాగా వస్తాయి. సో ఇది దాటేసి ఇంకా లోపలికి వెళ్ళాలి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే. కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి అయితే మనకి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది వాటర్ ఫాల్ దగ్గరికి అయితే. మొత్తం ఫారెస్ట్ ఏరియా అన్నమాట. ఎక్కడ చూసినా మొత్తం మనకి చెట్లు అవే కనిపిస్తున్నాయి. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఎంత పీస్ఫుల్ గా ఉంది, మొత్తం గ్రీనరీతోనే అయితే. ఇంకా ఇక్కడ చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఆదిలాబాద్ లో అయితే కుంటాల వాటర్ ఫాల్, ఉప్పొచ్చేర వాటర్ ఫాల్ అని రెండు ఉంటాయి. ఆల్రెడీ మేము అవి 2 చూసేసాము, ఇది ఎప్పుడు చూడలేదు. ఈ వాటర్ ఫాల్ కి అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ
వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. మస్ట్ విజిటింగ్ ప్లేస్ అండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి కిందికి దిగాలన్నమాట. మనకి వే అనేది కరెక్ట్‌గా లేదు. ఈ రాళ్ళ మధ్య నుంచి కిందికి వెళ్తే మనకి వాటర్ ఫాల్ ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి లోపలికెళ్తా ఉంటే చాలా జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఆ రాళ్ళ మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళైతే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. చూడండి వాటర్ ఫాల్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇదొచ్చేసి ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గరైతే ఎక్కువ లోతు ఏమి ఉండదంట. చాలా సేఫ్ ప్లేస్. మనకు భయపడాల్సిన అవసరం ఏం లేదు. చిన్న పిల్లలతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ కూడా అంత ఎక్కువగా ఏం లేవు. సో, ఫ్యామిలీతో వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. జనాలైతే ఫుల్‌గా ఉన్నారు. మేము వెళ్ళినప్పుడైతే. వ్యూ అయితే చాలా బావుందండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అక్కడ పైనుండి కూడా చూడొచ్చు వ్యూ అనేది. సో, మేమైతే అక్కడికి వెళ్ళలేదు. భయమేసి. సో, వాటర్ ఎక్కువ లేవని చెప్పేసి మా పాపనైతే లోపలికి తీసుకెళ్ళాను. సో, ఇక్కడ నుంచి నడుచుకుంటూ అక్కడ వాటర్ పడే ప్లేస్‌కైతే వెళ్ళొచ్చు. సో, మేమైతే వెళ్ళలేదు. అక్కడ మొత్తం రాళ్ళున్నాయి. జారుతదేమో అని చెప్పేసి భయపడి ఇక్కడే నిల్చుండి చూస్తున్నాము. ఇంకా అక్కడ చాలా జనాలైతే ఉన్నారు. సో, అందుకోసమని వెళ్ళలేదు. ఫుల్ ఆఫ్ ఫారెస్ట్. వాటర్ ఫాల్ అయితే చాలా సూపర్‌గా ఉందండి. మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. చాలా బావుంటుంది ప్లేస్ అయితే. ఫ్యామిలీతో కూడా రావచ్చు, ఫ్రెండ్స్‌తో కూడా రావచ్చు. చాలా బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడే లాంగ్ జర్నీ చేసి వచ్చిన వాళ్ళైతే ఇక్కడే వంట చేసుకుంటున్నారు. సో, మొత్తానికైతే వాటర్ ఫాల్ చూసేసి ఇంకా బయటకొచ్చేసాము. వెళ్తున్నాం మేమైతే కారు దగ్గరికి. ఓవరాల్‌గా అయితే వాటర్ ఫాల్ అయితే చాలా చాలా అంటే సూపర్బ్‌గా ఉందండి. వచ్చినందుకైతే ఒక మంచి ఫీలింగ్ అయితే కలిగింది వాటర్ ఫాల్ చూసినందుకు. సో, మేము వచ్చేటప్పటికైతే ఇంకా జనాలందరూ వెళ్ళిపోయారు. సో, ఇంకా వాటర్ ఫాల్ చూసిన తర్వాతయితే మధ్యలో మాకి పోచంపాడు ఉంటుంది. ఎస్ఆర్ఎస్‌పీ ప్రాజెక్ట్. అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడైతే గేట్ క్లోజ్ చేశారు. అక్కడికైతే లోపలికి వెళ్ళనీయలేదు. సో, అందుకని ఇక్కడ నుంచి వ్యూ చూసి ఎంజాయ్ చేస్తున్నాము. సో, ఇదండి వస్తాపూర్ వాటర్ ఫాల్ వ్లాగ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.